ఎంతగానో తెలియని ఒక అతీత శక్తి ఏర్పడుతుంది. ఆలోచనలో వేగం, ఆచరణలో స్పష్టత, లక్ష్యంలో దూరదృష్టి, అభివృద్ధిలో పట్టుదల. ఇవన్నీ చెప్పాలి అంటే ఒకే ఒక్క మాట. అందరూ కూర్చోవాలండి. మహిళలందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. మహిళలందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా సమన్వయంగా కోరుకుంటున్నాం. మహిళలందరూ వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి గమనించండి, వస్తున్న మహిళలందరినీ వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా సమన్వయంగా కోరుకుంటున్నాం. అడవి కాపాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి, ప్రకృతిని ప్రేమించే జీవన విధానం విచ్చేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం. విచ్చేసినటువంటి రాష్ట్ర గిరిజన స్వాగతం. విజయవాడ సెంట్రల్ కోట బొమ్మ మహేశ్వరరావు జనగణ మంగళ నాయకుడా, ధనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా. ఈ నేల తరపున, ఈ ప్రజల తరపున, ఈ కళాకారుల తరపున మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి గారిని, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమ్మ మహేశ్వరరావు గారిని, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారిని, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరినీ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. గిరిజన కళలు నేల నుంచి పుట్టినటువంటి లయ. గిరిజన కళలో ఒక ప్రత్యేకమైనటువంటి సహజత్వం ఉంటుంది. డప్పుల మోత వినిపిస్తే కేవలం సంగీతం కాదు, అది వారి జీవిత స్పందన. వారి నృత్యంలో కనిపించేటువంటి ప్రతి అడుగు నేలతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. వారి పాటల్లో ప్రేమ ఉంటుంది, ప్రకృతి ఉంటుంది, వారి కష్టం ఉంటుంది, ఆనందం ఉంటుంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు. తర్వాత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి ఘనంగా పుష్పాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. మన స్వాతంత్ర్య పోరాటం చరిత్రలో ఒక మహోన్నతమైన పేరు మనందరికీ గుర్తువస్తుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గిరిజన హక్కుల కోసం, వారి గౌరవం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. అల్లూరి పేరు వినగానే ఒక స్ఫూర్తి మనందరికీ తెలుస్తుంది. అదే అన్యాయాన్ని ఎదిరించాలి, హక్కుల కోసం నిలబడాలి, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి. అలాంటి మహనీయుడి అడుగు జాడలో నడిచిన గిరిజన సమాజానికి మన హృదయపూర్వక వందనం సమర్పిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇతర పెద్దలు, మంత్రులు. ధన్యవాదాలండి. దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మన రాష్ట్ర ప్రార్థనా గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ప్లే చేయవలసిందిగా కోరుతున్నాం. వందన
ధన్యవాదాలండి. అందరూ మీ మీ స్థానంలో కూర్చోవలసిందిగా సమనీయంగా కోరుకుంటున్నాం. ఈనాటి ప్రపంచ దయచేసి అందరూ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వందే మాతరం. ధన్యవాదాలండి. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీ ఎం మల్లికార్జున నాయక్ గారు ఐఏఎస్ గారిని ముందుగా స్వాగతోపన్యాసం చేయవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. ముందుగా దయచేసి అందరూ కూడా సెటిల్ అవ్వండి. ఎందుకంటే ఈరోజు ఆదివాసీ దినోత్సవం రోజు మన మాననీయ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా గిరిజనుల ఆకాంక్షలు నెరవేర్చే మన ముఖ్యమంత్రి గారు విచ్చేశారు. కాబట్టి అందరూ దయచేసి వారి వారి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గిరిజన సంక్షేమ శాఖ మార్చులు శ్రీమతి గుమ్మడి సంజయరాణి గారికి మరియు కలెక్టర్ గారికి మరియు వేదికను అలంకరించినటువంటి ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
మరియు గిరిజన సంఘ నాయకులు, ఎస్టీ కమిషన్ చైర్మన్ అందరికీ కూడా, మరి ఇక్కడ విచ్చేసినటువంటి గిరిజన ఆదివాసీ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక హార్దిక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, గిరిజనులైన వాళ్ళు అడవి బిడ్డలు, సంస్కృతి సాంప్రదాయాలకు వారసులు. వారు సాంప్రదాయాలను కలిసికట్టుగా కలిసిమెలిసి గూడెంలో ఆటపాట వేడుకలతో చేసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వారిలో కొమరం భీం యొక్క తేజము, అల్లూరి యొక్క శౌర్యము, బిర్సా ముండా యొక్క వీరము, రాణి గైడెన్ల యొక్క తెగువ, సిద్ధు కన్హుల యొక్క పోరాట స్ఫూర్తిలు, ఆ లక్షణాలన్నీ కలగలిసినటువంటి వారే గిరిజనులు. ముఖ్యంగా మనకి ముఖ్యమంత్రి వారిలో ఎప్పుడు చెప్తుంటారు, గిరిజనులకి వాళ్ళ యొక్క విద్య, వైద్యము, సర్వతోముఖాభివృద్ధికి ఏమేమి ప్రణాళికలు చేయాలో ప్రభుత్వ పరమున వారు ఎప్పటికీ నిర్దేశిస్తూ ఉంటారు. వారి నిర్దేశ అనుసారంగా చాలా కార్యక్రమాలు టేకప్ చేస్తున్నాము. అందులో ముఖ్యంగా మనం తీసుకుంటే విద్య అన్నది చాలా ప్రముఖమైనది. మనము గిరిజన విద్యకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంతో ముఖ్య భాగంగా, సింహభాగంగా బడ్జెట్ని కేటాయిస్తూ ఉంది. ఈ సంవత్సరానికి చూసుకుంటే 1353 కోట్ల రూపాయలు కేవలము మన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్కి కేటాయించడం జరిగిందని, దాని ద్వారా 1,63,000 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రీసెంట్గా డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా 1,916 మంది టీచర్లు మన ఆశ్రమ స్కూల్స్లోనూ మరియు మన రెసిడెన్షియల్ స్కూల్స్లోనూ కొత్తగా రాబడ్డారు. వారి వలన విద్యలో ఎంతో గణనీయమైనటువంటి గత సంవత్సరం నుంచి రిజల్ట్స్ కూడా మనకు కనపడతా ఉన్నాయి. గతంలో మనకి అవుట్సోర్సింగ్ టీచర్స్ ఉండేవారు, వారి క్వాలిఫికేషన్ అంత బాగుండేవి కాదు. బట్ ఈ డిఎస్సి రిక్రూటెడ్ టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ వలన నిజంగా విద్యాపరంగా అయితే మన విద్యాలయాల్లో ఎంతో అభివృద్ధి సాధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి ఇదొకటే కాదు, మన రెసిడెన్షియల్ స్కూల్స్లోనూ ఆశ్రమ పాఠశాలలో కూడా అకాడమిక్ మానిటరింగ్ సెల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు రెగ్యులర్గా కూడా ఈ రిక్రూట్ అయినటువంటి డిఎస్సి టీచర్స్ కావచ్చు, మిగతా టీచర్స్ని కూడా పిల్లల యొక్క చదువు ఎలాగుంది అని చెప్పి రెగ్యులర్గా వీళ్ళు సెంట్రలైజ్గా మానిటర్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి నెల మనకి పీపీపీ, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ఈ విద్యాలయాల్లో విద్య ఏ విధంగా జరుగుతూ ఉంది, బోధన ఎలాగుంది, పిల్లలకి మౌలిక సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని కూడా రెగ్యులర్గా రివ్యూ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చాలా మార్పులు మనము దినదిన అభివృద్ధి చేసుకుంటున్నాము. సో ఆ రివ్యూ స్టార్ట్ అయినాక మనము చాలా ఇంప్రూవ్ చేసుకోగలిగాము. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, వారి అభిరుచి మేరకు 80% ఎబో ఈ విద్యాలయాల్లో పిల్లలకి మంచి సౌకర్యవంతమైన సౌకర్యాలు కల్పించేలాగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మనము సివిల్స్ కోచింగ్ కూడా గత సంవత్సరం నుంచి రివ్యాంప్ చేసుకున్నాము. ఇప్పటికి 480 మంది విద్యార్థులకి సివిల్స్ కావచ్చు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా కోచింగ్ ఇవ్వడం జరిగింది. అవి కంటిన్యూ చేయడానికి కూడా ముఖ్యమంత్రి వర్యులు గతంలో చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ అని వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్ ఫర్దర్. అంతేకాకుండా మనకి హార్టికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన గిరిజనులకి. కాఫీ ప్రాజెక్ట్ అనేది లాస్ట్ ఇయర్ ఆదివాసీ డే నాడే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు మనం అనౌన్స్ చేయడం జరిగింది. సో 2.5 లక్షల ఎకరాలు ఉంటే కాఫీకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశం ఇచ్చారో రాబోయే 5 సంవత్సరాలు 1 లక్ష ఎకరాలు కాఫీ అన్నది యాడ్ చేయడం జరుగుతుంది. అరకు కాఫీ యొక్క గుబాలింపులు ప్రపంచమంతటికి ప్రసరింపజేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క సేవ, వారు చేసినటువంటి రెగ్యులర్ బ్రాండింగ్ అన్నది ఎనలేనిదన్నది మనందరికీ తెలుసు. అంతేకాకుండా కాఫీ ఒకటే కాదు, హార్టికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూతో మనం రబ్బరు మరియు టర్మరిక్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి టేకప్ చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ ఎక్స్పాన్షన్ కూడా అక్కడ పీఓలు అడుగుతున్నారు. సో దానికి ప్రపోజల్స్ పెట్టడం జరుగుతుంది. అవి కనుక శాంక్షన్ అయితే అక్కడ మనం సీతంపేటలో మనము టర్మరిక్ హబ్గా చేసుకోవచ్చు, రంపచోడవరాన్ని రబ్బర్ హబ్గా చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనం గత సంవత్సర కాలంగా మన దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ మేరకు యానిమల్ ఇండక్షన్, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్,
స్కిల్ ట్రైనింగ్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్కిల్ ట్రైనింగ్కి సంబంధించి కూడా నిన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అడిగితే చాలా రాబోయే 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున టేకప్ చేద్దామని చెప్తున్నారు. అది కూడా ఇప్పుడు మనము ఈ ఆదివాసీ డే నాడు ఆనరబుల్ సీఎం గారు అనౌన్స్ చేస్తారు. ముఖ్యంగా మనకి 1/70 చట్టం మీద చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే మనం 1/70 చట్టాన్ని చాలా కట్టుదిట్టంగా ఎస్డిసిల ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దానికి ఎప్పుడూ కూడా ఏదైతే మన చట్టం ఉందో దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ చట్టానికి సంబంధించి ఒక వర్క్షాప్ను కూడా నెక్స్ట్ వీక్లో ఆ రెస్పెక్టివ్ పిఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎస్డిసిల కింద ఉన్నటువంటి స్టాఫ్ అందరికి కూడా ఒక వర్క్షాప్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆనరబుల్ సీఎం గారికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా టీఎస్పీ బడ్జెట్ కూడా మనము ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు ఎస్సీ ఎస్పీ టీఎస్పీ బడ్జెట్స్ బాగా యూటిలైజ్ చేయాలని. సో లాస్ట్ ఇయర్ 62% యూటిలైజ్ చేయడం జరిగింది సార్. దిస్ ఇయర్ ఆల్సో వీఆర్ బైంగ్ టు ఇంప్రూవ్ ఇట్ ఫర్దర్. అదేవిధంగా మనము లాస్ట్ ఇయర్ కూడా పాడేరులో సార్ వచ్చినప్పుడు మనం 21 MOUలు చేసుకున్నాము. అవి కూడా చాలా ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. దిస్ ఇయర్ మనము మన ఐటీడీఏ పీఓస్ అంతా వచ్చి ఉన్నారు సార్. సో వారందరూ కూడా రెస్పెక్ట్ వాళ్ళ ఏరియాలో ఒక 19 మంది మంచి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎంఓయూస్ సంబంధించిన పార్ట్నర్స్ కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. తమ చేతి మీదుగా ఎంఓయూస్ జరుగుతున్నాయని తెలియజేస్తూ ఉన్నాను. సో చివరిగా మనందరికీ తెలుసు మన గిరిజనుల యొక్క ముఖ్యులు వాల్మీకి రామాయణం, శబరి యొక్క రామభక్తి, ఏకలవ్యుడి యొక్క ఎదురులేని బాణం, సంత సేవాలాల ప్రయోజనం ఇవన్నీ మన గిరిజనుల లక్ష్యమని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడపాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. తర్వాత ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో అంబేద్కర్ కళా వేదికలో ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మా ఆదివాసీ సోదర సోదరీమణుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ పెద్దల్ని అందరినీ పిలిచి ఈ పండగ చేయటం అనేది గతంలో ఎప్పుడూ లేదు. గత ప్రభుత్వాలు ఏదో నామకే వాస్తేగా ఆ రోజు ఒక ట్విట్టర్లో ఒక సోషల్ మీడియాలో ఒక శుభాకాంక్షలు తెలిపి ఊరుకున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా కాదు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వాళ్ళకి ఏ విధంగా ఈ ప్రభుత్వాలు సహకరించాలి, ఈ ప్రభుత్వాలు ఏ విధంగా వాళ్ళకి అండగా ఉండాలని నిరంతరం కూడా ఆలోచించే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇవాళ ఇప్పుడే మన సెక్రటరీ గారు చెప్పారు, విద్యాపరంగా ఆదివాసీ పిల్లలకి అందరికీ కూడా సకల సౌకర్యాలతో వాళ్ళకి బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి, వాళ్ళకి బ్రహ్మాండమైన భోజనాలు పెట్టి, చదువు చెప్పి, స్కిల్ డెవలప్మెంట్ చేసి, ఐఏఎస్, గ్రూప్ 1 అలాగే డిఎస్సీలకి ప్రిపేర్ చేసి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉండటం వల్ల మొన్న గౌరవ విద్యాశాఖ మంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మెగా డిఎస్సిలో 1300 మంది ఆదివాసీ పిల్లలు
టీచర్లు అయ్యారంటే గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ఒక విద్యే కాదు, వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి చేసేదానికి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడేదానికి. ఎందుకంటే ఆదివాసీ సోదర సోదరీమణులందరూ కూడా సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్దపీట వేస్తారు, ప్రాధాన్యతనిస్తారు. వాళ్ళకి ఎక్కడ కల్చర్ డిస్టర్బ్ కాకుండా అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో అత్యాధునిక సదుపాయాలు, వైఫైని ఇవ్వటం కానీ, రోడ్లు విశాఖ మాన్యంలో కానీ, ఇక్కడ కానీ ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతంలో రోడ్లు కనెక్టివిటీ ఏర్పాటు చేయటం కానీ, గతంలో ప్రసవానికి మా సోదరీమణులు ప్రసవం అవ్వాలంటే డోలీలో కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా 2 వీలర్లో మొబైల్ అంబులెన్సులు, వెళ్ళే చోటకి అంబులెన్సులు, అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వ్యవస్థ, రేషన్ స్టోర్స్ని వాళ్ళ ఇంటి ముందుకి, వాళ్ళ గూడాల్లోకి తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రత్యేకమైనటువంటి దృష్టి, వెనుకబడిన వర్గాలు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అని వెతికి వెతికి ఆ ఊళ్ళకి రోడ్లేసి వాళ్ళకి సదుపాయాలు పెడతామంటే మామూలు విషయం కాదు. నేను 20 సంవత్సరాల కిందట ఈస్ట్ గోదావరి, అలాగే విజయనగరం, శ్రీకాకుళం ఇన్ఛార్జ్గా జిల్లాలోకి పనిచేసినప్పుడు ఆ గూడెల్లో పరిస్థితి చూసేవాళ్ళం. ఆ కొండల మీద ఉండేవాళ్ళు. మా గుమ్మడి సంధ్యారాణి గారి నియోజకవర్గం కానీ, సాలూరు కానీ, ఆ ప్రాంతం అంతా కూడా ఎప్పుడో ఆ కొండల మించి రేషన్ తీసుకోవడానికి నెలకోసారి దిగేవాళ్ళు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ పింఛన్లు ఇంటికెళ్ళి ఇస్తూ ఉన్నాం, తల్లికి వందనం ఇస్తూ ఉన్నాం, చదువుకునే పిల్లలకి అన్ని రకాలుగా ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా మా గిరిజన బిడ్డల్ని ఈ ప్రభుత్వం సొంత బిడ్డల్లాగా, కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ వాళ్ళు చేసే ఉత్పత్తులు ఏదైతే వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండిస్తారో, పండిన పంటని మార్కెట్లో తృణధాన్యాలు కానీ, మరే ఇతర ఉత్పత్తులు కానీ ధరని కల్పించడం కానీ, ముఖ్యంగా అరకు కాఫీ. ఇవాళ ప్రపంచానికి అరకు కాఫీ తెలిసిందంటే ఆనాడు 2014, 2019లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ వల్లే అరకు కాఫీ ఇవాళ ప్రపంచానికి పరిచయమైందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ప్రధానమంత్రి గారికి కూడా అరకు కాఫీ గురించి తెలియజేసి నరేంద్ర మోడీ గారితో ఆ కాఫీ తాగిచ్చి శబాషి కాఫీ బ్రహ్మాండంగా ఉందని ఇక్కడి నుంచి విదేశాలకు ఉత్పత్తి అయ్యే పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడే సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు, భవిష్యత్తులో 1,00,000 ఎకరాలు కాఫీ పంటను వేస్తే మన ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరుగుద్ది, మా గిరిజన సోదరులు ఆదాయం పెరుగుద్ది. అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ అభివృద్ధి కోసం విద్యాపరంగా, వైద్యపరంగా, అలాగే వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదివారం అయినా సరే ఆయన ఎక్కడికి ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా ఇవాళ మా గిరిజనులు కలవాలి, మా గిరిజన సోదరులతో మమేకం అవ్వాలని ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలండి. తర్వాత పాలకొండ శాసనసభ్యులు గౌరవనీయులు నిమ్మక జయకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఆదివాసీ బిడ్డల తరపున గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలంటే అమితమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి, వారి అభ్యున్నతికై నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి, ఎల్లప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల సంక్షేమం కోసం నిరంతరం అహర్నిశలు వారి అభివృద్ధికై పాటుపడుతున్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా గిరిజన బిడ్డలందరి తరపున మరొకసారి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. ఈరోజు ప్రతి పల్లెకు అలాగే ప్రతి గిరిజన గూడెం కూడా రహదారులు కానీ మంచినీటి సౌకర్యం కానీ మరి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు చూస్తే 2014-19లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాలైనటువంటి అరకు నుంచి పాలకొండ వరకు కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈరోజు మన గిరిజన ప్రాంతాల్లో చూస్తాం. అటువంటి దార్శనికుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో ఆదివాసీలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఈ జీవో నెంబర్ 3 గురించి పోరాటం చేస్తున్నారు. దీని వెనుక మరి ఎవరున్న విషయాన్ని కూడా మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు 1986లో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 275 ఇచ్చారు. ఈ 275 ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలకి 100% ఆ ప్రాంతాల్లో మరి ఉన్నటువంటి గిరిజనులకి 100% ఉద్యోగం కల్పించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు దక్కుతుంది. తర్వాత కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏదైతే 275 జీవో ఉందో అది తదనంతరం మరి సుప్రీంకోర్టులో కొట్టివేయబడింది. మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 తీసుకొని వచ్చారు. జీవో నెంబర్ 3 తీసుకొని వచ్చి మన ఆదివాసీ గిరిజన బిడ్డలందరికీ కూడా మేలు చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి తర్వాత కాలంలో మరి 2020లో మరి గొడ్డలపాటి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే జీవో నెంబర్ 3 ఉందో ఈ జీవో నెంబర్ 3ని మరి ఎటువంటి మరి సుప్రీంకోర్టులో దాఖలు చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తరపు నుంచి కోర్టులో కూడా మరి అప్పీల్ కూడా దాఖలు చేయకుండా ఆ రోజు గిరిజనులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ జీవో నెంబర్ 3ని కొట్టివేయబడింది. ఆ రోజు మరలా మరి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇప్పటికీ కూడా న్యాయ నిపుణులతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే అందరూ కూడా చర్చించి మరి దాని మీద ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశారు. మరి సంఘాలకు ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది. దానికి ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చూస్తే గిరిజన ప్రాంతాల్లో
మరి ఎవరైనా వైద్యం చేయించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. అటువంటి సమయంలో మన ముఖ్యమంత్రి గారు ఫీడర్ అంబులెన్స్లని ఒక కొత్త వినూత్న కార్యక్రమాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు 2014 టైంలో ఆయనే ప్రవేశపెట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అటువంటి ముఖ్యమంత్రి గారిని మనం అన్ని విధాలుగా మన సంఘాలు కానీ మన గిరిజన బిడ్డలు కానీ అందరం కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ కేసినేని శివనాథ్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులన్నిటికీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసీ గిరిజన సంక్షేమ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, వారికి అందరికీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో మనం చూసాం ఎన్నో కార్యక్రమాలు ఆదివాసీలకు దగ్గరయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ దాకా పెద్దలు చెప్పినట్టు అరకు కాఫీ అనేది ప్రపంచ స్థాయి బ్రాండ్ వచ్చింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే. అంతేకాకుండా దేశ విదేశాల నుంచి ఎవరో అతిథులు వచ్చినా వారు ముందు ఇచ్చేదే అరకు కాఫీని వాళ్ళకి బహుమతిగా ఇస్తూ ఉంటారు. మా ప్రాంతం యొక్క అరకు కాఫీ మీరు అందరూ టేస్ట్ చేయాలి, ప్రపంచవ్యాప్తిగా దీనికి ప్రసిద్ధి పొందాలని చెప్పి ప్రతి ఒక్క వచ్చిన అతిథికి వారు గౌరవంగా అరకు కాఫీని ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా మొన్నే చూసాం భోగాపురంలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ రోజు విమానాశ్రయం ప్రారంభానికి దింసా నృత్యం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తీసుకొచ్చి ఇవాళ ఆదివాసీల యొక్క కళలని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా చేసిన వ్యక్తి అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మొన్న కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సార్ దగ్గరికి వెళ్ళి, సార్ తిరువూరులో 21 తాండాలు ఉన్నాయి, 21 తాండాల్లో కూడా కొంచెం కిడ్నీ బాధితులు ఉన్నారు, కొంచెం మంచినీటి పథకాలు ఇమ్మీడియట్గా కావాలంటే 5 నిమిషాల్లో 21 తాండాలకి మంచినీటి సౌకర్యం వచ్చిన విధంగా కృషి చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా విద్యాశాఖ బడ్జెట్లో 29% నిధులు గిరిజన పాఠశాలలకే కేటాయించిన వ్యక్తి మన నారా లోకేష్ గారు. తప్పకుండా వీరి ఆధ్వర్యంలో తప్పకుండా ఆదివాసీలకి మరింత ప్రయోజనాలు చేకూరే విధంగా ఈ మంచి ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రపతిగా ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతిగా ఉండటం అది భారతదేశం చేసుకున్న అదృష్టం. అది ఎన్డీఏ ఇచ్చిన సత్కారంగా అందరికీ ముందుగా నరేంద్ర మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తప్పకుండా ఆదివాసీలు అంటే అడవి ప్రాంతంలో ఉండేవాళ్లే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రకృతిని నీరు అన్నిటినీ ఆస్వాదించి మమేకమవుతా తిరిగే మీరందరూ కూడా అభివృద్ధి పథకంలోకి రావాలని ఎన్నో పథకాలు నీరు రోడ్లు కాడి నుంచి విద్య వైద్యం ఇటువంటి అన్నీ కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, స్వర్ణాంధ్ర అంటే నగరాలు పెరగటం కాదు, చిట్ట చివరి గిరిజన ప్రాంతాలు అడవి ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీల అభ్యున్నత అయితేనే స్వర్ణాంధ్ర అవుతుందని వారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఇవాళ మన P4 విధానం వారు తీసుకొచ్చిన విధానం. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అది మన అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి అందరికీ కూడా ఈ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కేసినేని శివనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ మాచిలు గౌరవనీయులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
అందరికీ నమస్కారం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఈరోజు ఈ ఆదివాసీ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మనల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్, ఈరోజు గిరిజనులు ఇంత గౌరవ మర్యాదలతో సమాజంలో జీవించగలుగుతున్నారంటే ముఖ్య కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైన పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపీ గారు అన్నగారు చిన్ని గారికి, అలాగే ఎమ్మెల్యే గారు బండ ఉమా గారికి, అలాగే ఎమ్మెల్యే పాలకొండ జయకృష్ణ గారికి, తదితర పెద్దలందరికీ, చైర్మన్లకు, ఇన్ఛార్జీలకు, మా డిపార్ట్మెంట్ వాళ్ళకందరికీ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గురించి మనందరం కూడా ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ఇక్కడ అంగరంగ వైభవంగా జరిపించుకుంటున్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు. సిబిఎన్ వచ్చిన తర్వాతనే గిరిజనులకి ఆదివాసీ దినోత్సవ ఫలాలు దక్కుతున్నాయి. ఆదివాసీ దినోత్సవం అంటే అదొక పండగే కాదు, అది గిరిజనుల తాలూకా సంస్కృతి, సంప్రదాయం, గౌరవం, వాళ్ళకున్నటువంటి అన్ని రకాల ఆకాంక్షలు, కోరికలు చెప్పుకునేది. ఈ ఆదివాసీ దినోత్సవం అనేది గిరిజనులందరూ సంబరంగా జరుపుకునే ఒక పండగ రోజు. ఈరోజు గిరిజనులందరూ చదువుకుంటున్నాం, 10 మందిలో తిరుగుతున్నాం అంటే ప్రతిసారి కూడా మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుంది. అది ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు సిబిఎన్ గారు ద్వారా మాత్రమే గిరిజనులకు మంచి జరిగింది అని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆనాడు నందమూరి తారక రామారావు గారు గిరిజన గూడాల్లో వెలుగు నింపాలని ₹2 కిలో బియ్యం ఇచ్చి, గిరిజనులకు ఇల్లు ఇచ్చి, ఆ రోజు ఐటీడీఏల ద్వారా గిరిజనులకు మంచి జరుగుతుందని ముందు చూపుతో కొన్ని స్కూల్స్ శాంక్షన్ చేస్తే, తర్వాత వారి వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ, కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ, ఇట్లాంటి ఒక మంచి స్కూల్స్, అంటే ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఉన్నటువంటి స్కూల్స్ పెట్టి ఈరోజు దాదాపు 2 లక్షల మంది గిరిజన బిడ్డలు హాస్టల్స్లో చదువుకుంటున్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమైంది. ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చి చాలామందికి యూనిఫామ్స్ కానీ, బట్టలు కానీ, బుక్స్ కానీ ఇస్తూ, గత కాలంలో 5 క్లాసులకు 1 టీచర్ ఉంటే ఈరోజు ప్రతి క్లాస్కి టీచర్ ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 16,500 టీచర్ పోస్టులు తీస్తే అందులో 2,000 టీచర్ పోస్టులు గిరిజన బిడ్డలకే వచ్చాయని మరొక్కసారి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి గిరిజనులందరూ కూడా కొండ కోణంలో ఉండాలి, కర్రా కంపా తెచ్చుకోవాలి, గట్టు పుట్ట ఎక్కాలి అని 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇంత పూర్వం నభూతో నా భవిష్యత్, ఇంతకు పూర్వం ఎవరు ఇవ్వలేదు, ఇక ముందు కూడా ఇవ్వబోరు. అలా 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చి గిరిజనులందరికీ అండగా నిలబడ్డారు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా గూడెల్లో ఈ 50 సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెళ్ళలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్నారు. అలాగే ఐటీడీఎల్ ద్వారా గత ప్రభుత్వంలో గొడ్డలి పార్టీ అధినేత 18 పథకాలను రద్దు చేస్తే మన ముఖ్యమంత్రి గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ఐటీడీఎల్ను బలోపేతం చేసి 18 పథకాలను యాస్టీస్గా మళ్ళీ గిరిజనులకు అందిస్తున్నారు అంటే అది మన చంద్రబాబు నాయుడు గారే. ట్రైకార్ లోన్లు కానీ, ఎన్నో రైతులకి 90% సబ్సిడీతో విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ఎన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే మన ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వంలోనే ఆత్మ గౌరవంతో మనం బ్రతకగలుగుతున్నాం. అలాగే
ఇందాక పెద్దలు చెప్పారు, ఏ కొండ కోణంలో హాస్పిటల్కి వెళ్ళాలంటే కుదరని పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిపి గిరిజన గూడాలలో, గిరిజన గ్రామాలలో, రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి గిరిజన తాండాల్లో కలిపి 2500 కోట్లతో రోడ్లు సదుపాయాలు కల్పించారని మరొక్కసారి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇంత పూర్వం రోడ్డు లేని పరిస్థితి. అందువలన ఫీడర్ అంబులెన్సులు వాడేవాళ్ళం. ఫీడర్ అంబులెన్సులు అసలు సృష్టికర్తే చంద్రబాబు నాయుడు గారు. ఫీడర్ అంబులెన్స్ వచ్చిన తర్వాతనే గిరిజనులు కొండల మీద దిగ్గలుగుతున్నారు. ఈ 2 సంవత్సరాల్లో చాలా వరకు డోలీ రోడ్లని మేము పెట్టుకొని డోలీ రోడ్లు వేసుకుంటున్నాం. ఇంకా పూర్తి స్థాయిలో పూర్తయిపోయాయని నేను చెప్పలేను, కానీ దాదాపు అన్ని విధాలుగా చాలా వరకు రోడ్లు ఫార్మేషన్ కూడా లేని దగ్గర కూడా రోడ్లు ఫార్మేషన్ చేసుకున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే ఓ పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, అలాగే ఫీడర్ అంబులెన్సులు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏది గర్భిణీ స్త్రీ క్రిందకు రావాలి అన్నా, మనం కింద గర్భిణీలకి ప్రత్యేకంగా హాస్టల్స్ అంటే గర్భిణీలు వసతిగృహం అని పెట్టి, ఎందుకంటే ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు, ఆ విషయం కూడా చెప్పాలి. అప్పుడు కలెక్టర్ గారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండేటప్పుడు ఆ రోజే గిరిజనుల గర్భిణీ వసతిగృహం అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు బర్త్ వెయిటింగ్ హాల్స్ కూడా మనం పెట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా గిరిజనులకి ఎంతో మేలు కలుగుతున్నాయి. ముఖ్యంగా బాబు గారు విద్య, వైద్యం, త్రాగునీరు, సాగునీరు, రోడ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గిరిజన గ్రామాలు అందుకే చక్కగా మనకి అభివృద్ధి చెందుతున్నాయని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నేను ఒక గిరిజన బిడ్డగా, గిరిజన శాఖ మంత్రులుగా ఇక్కడ ఈరోజు ఉన్నాను అంటే బాబు గారు గిరిజన గ్రామాల్లో ఏ విధంగా మనకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ఇంతకుముందు నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఈరోజు మీరు ఏ గిరిజన గ్రామం వెళ్ళండి, ఖచ్చితంగా త్రాగునీరు ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకు పూర్వం త్రాగునీరు కూడా లేదు, మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. మనం ఇదే కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం మన గిరిజన దినోత్సవం చేసుకున్నప్పుడు 1000 గ్రామాలకు తాగునీరు లేదు అంటే ఆ స్పాట్లో సార్ శాంక్షన్ చేశారు. ఈరోజు అన్ని గ్రామాలకి తాగునీరు ఉంది అంటే మన చంద్రబాబు నాయుడు గారి వల్లే మొత్తం అన్ని గ్రామాలకి, గిరిజన గ్రామాలకు తాగునీరు వచ్చింది. అలాగే చాలామంది గిరిజన యువత గంజాయి బారిన పడి ఏ జైల్లో చూసినా గిరిజన యువత ఉంటున్నారని చూసి మనసు చెలించి ఆ గిరిజన యువత బాగుపడాలి అనే ఉద్దేశంతో మంచి స్కూల్స్, కాలేజీలతో పాటు అరకు ప్రాంతంలో, పాడేరు ప్రాంతంలో దాదాపు 1,00,000 ఎకరాలు దాటి ఇప్పుడు వచ్చే సంవత్సరం 2 లక్షల ఎకరాలు కూడా అవుతుంది. కాఫీ తోటలు పండించి ఈరోజు అరకు కాఫీ అంటే ప్రపంచ దేశాలకే మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే మాకు పసుపు, అలాగే జీడిపప్పు, అలాగే రబ్బరు ఇట్లాంటివన్నీ కూడా ప్రాజెక్టులు పెట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి జీవనోపాధి కల్పించడం కూడా జరుగుతుంది. పోటీ పరీక్షల్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ పోటీ పరీక్షల్లో ఉన్న వాళ్ళందరికీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 సెక్షన్లు కూడా ఇంతకు పూర్వం ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం మన గవర్నమెంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలకి ఫ్రీ కోచింగ్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మీకు అందరికి కూడా తెలుసు, గత సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు 2 సార్లు కూడా గిరిజనుల బిడ్డకు రావడానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. గత సంవత్సరంలో 108 యోగా భంగిమలు 108 నిమిషాల్లో 108 సార్లు చేసి వరల్డ్ రికార్డు ఆ రోజు సృష్టిస్తే ఈరోజు దింసా నృత్యంతో గిరిజన బిడ్డలు 13,000 మంది ఏకకాలంలో చేసి మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వచ్చిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనే అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అలాంటి దింసా నృత్యం చేసి పిల్లలందరూ కూడా అందరి మనల్ని అందుకున్నారు. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఒక 2-3 నిమిషాలు తన్మయత్వంతో చూస్తూ తర్వాత ఫేస్బుక్లో, వాట్సాప్లో వాళ్ళని ఎంత ఆశీర్వదించారు అంటే పిల్లల క్రమశిక్షణ,
అందరూ కూడా చక్కగా చేశారు. అలాంటి డ్యాన్స్ను కూడా మనస్సాక్షి లేని సాక్షి పత్రిక దయచేసి పెద్దలు, ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నందుకు దయచేసి మన్నించండి, కానీ ఖచ్చితంగా మాట్లాడాలి. ఇది మా ఆవేదన. మా బిడ్డలు 13,000 మంది బిడ్డలు ఎంతో శ్రమపడి కష్టపడి వారం రోజుల్లోనే నేర్చుకొని అత్యద్భుతంగా దింసా నృత్యం చేస్తే ఆ దింసా నృత్యాన్ని సాక్షి పత్రికలో చెడ్డ వార్తలు రాశారు. ఎంత దారుణంగా అంటే దాన్ని మేమేదో అవహేళన చేసినట్టుగా రాసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అవహేళన చేశారని అదని ఇదని అంటే వాళ్ళకి మనస్సాక్షే లేదు. 13,000 మంది గిరిజన బిడ్డలు దింసా నృత్యం చేస్తే ఎగతాళి చేస్తూ రాసినటువంటి అలాంటి పత్రికను ఏం చెయ్యాలి అన్నది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఖచ్చితంగా ఆ పత్రిక మీద మొత్తం మా గిరిజన లీడర్లందరూ కూడా ఆ సాక్షి పేపర్ను చింపి తగలబెట్టి కేసులు పెట్టిన సంగతి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి పని చేస్తే మంచి పని అని మెచ్చుకునే తత్వం వాళ్ళకి లేదు. ఆ రోజు ఇందాక మా సోదరుడు జయకృష్ణ గారు చెప్పారు జీవో నెంబర్ 3 గురించి. అసలు జీవో నెంబర్ 3ని ఈరోజు ఎవరైతే వైసీపీ వాళ్ళు రెచ్చగొడితే మా సోదరులు బయటకు వస్తున్నారో జీవో నెంబర్ 3 ఎవరిచ్చారు? ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో. ఆ జీవో నెంబర్ 3 ద్వారా దాదాపు 5-6 వేల మంది గిరిజనులు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చి ధర్నాలు చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఏదో ఒకటి మనం మచ్చ తేవాలి అనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకపోతే అసలు జీవో నెంబర్ 3 అనేదే లేదు. ఆ రోజు మా బిడ్డల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి జీవో నెంబర్ 3 ఇస్తే ఆ రోజు 2020లో జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో కొట్టినప్పుడు మొట్టమొదటిసారి ఉత్తరం రాసింది చంద్రబాబు నాయుడు గారే. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జీవో నెంబర్ 3 పోతుంది, 1 నెల రోజుల్లోపు ఖచ్చితంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలంటే ఆ రోజు గొడ్డలి పార్టీ అధినేత కళ్ళు మూసుకొని 2 సంవత్సరాలు ఊరుకున్న తర్వాత అప్పుడు అప్లై చేస్తారా అంటే ఆ రోజు మొద్దు నిద్రలో ఉండి, అంటే పల్లెటూరులో ఒక సామెత ఉంది, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మరిగినట్టు ఆ తర్వాత ఎప్పుడో మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు 2020లో పోతే 4 సంవత్సరాలు కాముగా ఊరుకొని ఇప్పుడు ఉనికి కోసం గిరిజనులు రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3కి పూర్తిగా ఆయన సమ్మతంగా ఉన్నారు. సుప్రీంకోర్టులో ఒకసారి పోయిన దాన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో గిరిజనులకు అందించాలి అంటే ఏ విధంగా చేయాలి అని న్యాయ నిపుణులతో చర్చించి ఆల్రెడీ ఒక ఐఏఎస్ టీంను కూడా పంపించి అన్ని ఐటీడీఏల్లో వాళ్ళ తాలూకు సమాచారం తెప్పించుకొని ఈరోజు దాని మీద వర్క్ చేస్తుంటే కావాలి అని కేవలంగా గిరిజన యువతని కొంతమంది అమాయకులను రెచ్చగొట్టి చేస్తున్నారు. ఈ వేదిక ద్వారా నేను మా గిరిజన సోదరి వాళ్ళందరికీ నేను వివరించి చెప్తున్నాను, దయచేసి చెడు మాటలు విషపు రాతల్ని నమ్మకండి. ఆ రోజు జీవో నెంబర్ 3 ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు ఆ జీవో గురించి ప్రయత్నిస్తుంది మన చంద్రబాబు నాయుడు గారని మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి అలవాటే 16,500 టీచర్ పోస్టులు తీసినప్పుడు సంవత్సర కాలం మొద్దు నిద్రలోనే ఉన్నారు. అందరూ చక్కగా టీచర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చిందట వాళ్ళకి డిఎస్సి తప్పు అని. అసలు గత 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? ఒక్క పోస్ట్ అయినా ఇచ్చావా? అసలు డిఎస్సి అంటేనే తెలుగుదేశం పార్టీ అంటేనే సిపిఎన్ అంటేనే డిఎస్సి. ఎన్నిసార్లు తీశారు? 16,500 పోస్టులు తీస్తే ఆ రోజు మొద్దు నిద్రలో ఉండి ఈరోజు 2 సంవత్సరాలు కామ్గా పడుకొని ఇప్పుడు లేచి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. అంటే కొంచెమైనా మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. కొంచెమైనా జ్ఞానం ఉందా? సంవత్సర కాలం పాటు టీచర్లు ఉద్యోగం చేసుకుంటే 16,500 మందినంట ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడట, వాళ్ళందరినీ తీసేస్తాడట. అన్నీ పగటకాళ్ళు కట్టున్నాడు. గొడ్డలి పార్టీ అధినేతకి ఎంత దారుణమైన ఆలోచనలు ఉన్నాయంటే తల్లి చెల్లినే మెడపట్టి బయటకు గెంటేసిన కూడా ఆలోచనలు ఇలాగే ఉంటాయి. కాబట్టి దయచేసి అక్కడ బయట ఉన్నటువంటి ఎవరైతే యువత ఉన్నారో యువత కానీ మా గిరిజన సోదరులు కానీ అందరూ ఆలోచించండి. ఈయన సంవత్సరాల తరబడి ఈయన మాత్రం పదవిలో ఉన్నప్పుడు పడుకుంటాడు. పడవ నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక ప్రతిపక్షం అది. కాబట్టి దయచేసి అందరిది గుర్తించాలని నేను కోరుకుంటూ ఈరోజు వనదేవతలు కానీ అమ్మవార్లు కానీ ఇవన్నీ మనం పూజిస్తాం, ఆరాధిస్తాం.
ఎందుకంటే గిరిజనుల ఆరాధ్య దైవాలు. ఈరోజు గిరిజనులు అడవుల మీద బ్రతుకుతున్నారు. అడవులు లేకపోతే ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేకపోతే జీవం లేదు. కాబట్టి గిరిజనుల అభివృద్ధి ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గిరిజనులకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు, అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మనం గిరిజనుల తాలూకా హక్కుల పరిరక్షణ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు. కాబట్టి మా గిరిజన సోదరి మనందరూ యావత్ రాష్ట్రంలో అందరూ కూడా ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో రుణపడి ఉంటామని సభాముఖంగా నేను వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్నామన్నా, వ్యాపారాలు చేస్తున్నామన్నా, ఇలా చదువుకున్నామన్నా, ఈ స్టేజ్ మీద నిలబడ్డామన్నా, ముందు ఇంతమంది గిరిజన సోదరులు కూర్చున్నారు అన్న ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలు కానీ, ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కానీ, ఆయన చేసినటువంటి చూపించినటువంటి చొరవ కానీ, ఇవన్నీ చేయడం వల్ల గత 20-25 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఈరోజు ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఒక వ్యాపారవేత్త ఉండాలి అనే ఒక నానుడితో ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి గిరిజన మహిళ కూడా ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలని ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మన అందరం కూడా మా గిరిజన సమాజం అంతా ఎప్పటికీ మీకు రుణపడి ఉంటుంది సార్. మాకు అందరికీ ఎవరు ఖచ్చితంగా ఇక్కడ బయట చేస్తున్న ధర్నా వాళ్ళందరూ ఖచ్చితంగా వైసీపీ ట్రాప్లో పడిన వాళ్ళే చేస్తున్నారు. దయచేసి మీరు ఏదైతే మా గిరిజనులకు మంచి చేయాలనుకున్నారో దయచేసి మీరు న్యాయ నిపుణులతో ఆలోచించి ఈ కార్యక్రమాలు చేసి మా గిరిజనులకు భావితరాల భవిష్యత్తుకి మంచి భరోసా ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం. జై హింద్. గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు గిరిజన లబ్ధిదారులు తమ ఎక్స్పీరియన్స్ను మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో షేర్ చేసుకుంటారు. ముందుగా కొర్రా రాంబాబు గారు. అందరికీ వందనములు. అలాగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శుభాకాంక్షలు మీకు అందరికీ. నాది అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం లాకూరుపేట పంచాయతీ పెడకొండ గ్రామం నుంచి వచ్చాను సార్. నేను కాఫీ రైతుని. నాకు దాదాపుగా 10 ఎకరాలు పొలం ఉంది. అలాగే కొండపోడు ఒక 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు కొండపోడులోని కాఫీ సాగు చేసుకుంటున్నాను. కాఫీతో పాటు మిరియాలని కూడా సాగు చేస్తున్నాను అందులోనే. అలాగే పొలంలో కూడా పసుపును అలాగే రాగి వరిని కూడా వేసుకుంటున్నాను. అది పసుపు అయితే కొంత ఆదాయానికి పండించుకుంటున్నాను. వరి సోలు ఏదైతే ఉందో అది నా అవసరాల కోసం పండించుకుంటున్నాను. ఏంటంటే ఈ కాఫీలో మాకున్నటువంటి గతంలో ఉన్నప్పుడు కాఫీ మీద అంత అవగాహన లేదు. మాకేంటంటే ఐటీడీ పాడేరు నుంచి కాఫీ బోర్డు వాళ్ళు మాకు సహకారిగా ఉండి వాళ్ళు ఆ కాఫీ మొక్కలు ఇవ్వడంతో పాటు అలాగే వాటిని ఏ విధంగా పెంచుకోవాలనేది మాకు రైతులుగా అవగాహన ఇచ్చి కాఫీని పండించే దశగా మాకు సహాయం చేశారు. అలాగే కాఫీ పండించిన తర్వాత మేము దాన్ని దళారు ద్వారా మోసపోతూ వచ్చాం సార్. ఎందుకంటే వారు కొంచెం లెక్కన లేదా బస్తా లెక్కన కొనేవారు తప్ప కానీ కేజీ లెక్కన మాత్రం అది తీసుకునేవారు కాదు. దానివల్ల మేము గతంలో చాలా నష్టపోతూ వచ్చాము. కనుక 2018 నుంచి మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి గొప్ప పని ఏదైతే ఉందో ఐటీడీ అనేది అనుసంధానం చేస్తూ మాకు ఎన్జిఓ లాంటివి ఇలాంటి సంస్థలను మాకు తీసుకొచ్చి అప్పుడు మాకు మ్యాక్స్ సంస్థ అనేది ఆ ప్లాట్ఫామ్ అనేది దొరికింది. దానివల్ల మనకు సహాయకారము మాకు అందించిన తర్వాత అప్పటి 2018లోనే కేజీ ఫ్రూట్ అనగా 30 రూపాయల నుంచి ఈ ఏడాది వరకు 70 వరకు కొనుగోలు చేశారండి. దానివల్ల మాకు సంవత్సరం ఆదాయాన్ని పెంచుకోగలిగాము. అలాగే 5 ఎకరాల్లోనే మాకు వచ్చే ఇన్కము అనగా 4 నుంచి 4,50,000 వరకు మాకు వస్తుందండి. దాంట్లో ఏంటంటే మాకు కొంత పెట్టుబడికి పోను మాకు అక్షరాల మాకు మిరియాలతో పాటు 4,50,000 వరకు మిగులుతుందండి. అలాగే నాకు 5 లక్షల ఎకరాల్లోనే నాతో పాటు ఒక 25 మంది రైతులు కూడా లబ్ధి చేకూరుస్తున్నానండి. ఎందుకంటే ఒకనే చేయడానికి 5 ఎకరాలకి నాకు సరిపోవు. కనుక 25 మందిని కూడా నాతో పాటు నేను లబ్ధి పొందటమే కాదు వారిని కూడా ఉపాధి కల్పిస్తూ నేను ఈ రకంగా కాఫీ బోర్డు తరపు నుంచి
అనగా ఐటీడీ నాకు ఈ సహకారంగా ఇచ్చినటువంటి అనగా ఈ కాఫీని నేను సాగు చేస్తూ ఆదాయాన్ని నేను సంపాదించుకుంటున్నాను సార్. ఎందుకంటే గతంలో దానికంటే మీరు అంతర్జాతీయ స్థాయికి మీరు కాఫీని తీసుకెళ్లడం వల్లనే మాకు ఈ రేట్లు అనేది వచ్చింది. ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలో అనేక రకమైన పంటలు పండుతాయి, కానీ లాభదాయకమైనటువంటి పంటలు చాలా ఉన్నా కానీ అవి కొంతవరకు ఇంటర్నేషనల్ అనగా వారి అది ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది మీరొక్కరే కనుక మీ ప్రభుత్వం నుంచి అలాంటి గిరిజనులుగా మాకు కాఫీ రైతులుగా దానివల్ల మీ వల్ల మేము ఎంతో మేలు పొందాం సార్. అలాగే ఆ కాఫీ నుంచే కాకుండా ప్రభుత్వం నుంచి కూడా అనగా మా కుటుంబంలో కూడా మాకేంటంటే నాకు 3 పిల్లలు ఉన్నారు. వారు చదువుకున్నప్పుడు వాళ్ళకి తల్లికి వందనం అనే డబ్బులు పడ్డాయి సార్. అలాగే మా తండ్రి గారికి కూడా ఎన్టీఆర్ భరోసా కూడా పడింది. అలాగే నాకును మా తండ్రి గారికి అనగా ఏదైతే రైతుకు అందాల్సినది ఉందో ఆ డబ్బులు కూడా మాకు పడుతూ వచ్చాయి సార్. కనుక సంవత్సరానికి మాకు ప్రభుత్వం నుంచి 1,00,000 నుంచి 1,10,000 వరకు ఆదాయాన్ని వస్తుందండి. దానివల్ల మీ ప్రభుత్వంలో చేసినటువంటి మేము ఎంతగానో ఈ మేలు పొందామని మీకు సభముఖంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను సార్. కొర రాంబాబు సార్ నా పేరు. కొద్దిగా వాల్యూమ్ పెంచా. ఇప్పుడు రాంబాబు చెప్పింది మీరు విన్నారు. 25 సంవత్సరాల కంటే ముందు ఏదైతే అరకు కానీ పాడేరు కానీ అక్కడ వాతావరణం బాగుంటుంది, కాఫీ వస్తుందని ప్రారంభించాం. దాని మీద ఆయన చెప్పింది మీరు చూసినప్పుడు 5 ఎకరాలు వేసుకున్నాడు, ఇంకా మిగిలిన వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. ఖర్చుల బోను దగ్గర 4 లక్షల రూపాయలు మిగలబెట్టుకునే పరిస్థితికి వచ్చాడు. రాష్ట్ర తలసరి ఆదాయం కంటే ఎక్కువగా సంపాదిస్తున్నాడు. రాష్ట్ర తలసరి ఆదాయం 3,20,000, ఆయన ఆదాయం 4 లక్షలు పైబడి. ప్రభుత్వం కూడా ఆలోచించి ఇంకా వీళ్ళందరినీ ఇలాంటి పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభో కానీ, అదే మరి ఎన్టీఆర్ పెన్షన్ కానీ, భరోసా కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చాం. దీనివల్ల అదనంగా 1 లక్ష రూపాయలు ఆయనకు వస్తుంది. 3 పిల్లల్ని ప్రభుత్వమే చదివిస్తుంది. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఇది పెను మార్పుకు దారితీస్తుంది. ఇలాంటి రాంబాబు లాంటి వ్యక్తులు ఏజెన్సీ ఏరియాలో ప్రతి ఒక్కరు తయారు కాగలిగితే ఏజెన్సీ కంటే మించిన ప్రాంతం వేరే ఉండదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ బ్రదర్, బాగా ఉపయోగించుకుంటున్నాం. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. కంగ్రాచులేషన్. తర్వాత బుట్టల తయారీ చేస్తున్నటువంటి లావూరి గాయత్రి. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు ధన్యవాదాలు. మాది పోతనపల్లి గ్రామం అండి, చాట్రాయి మండలం, ఏలూరు డిస్టిక్. నేను ఒక డ్వాక్రా గ్రూప్లో ఉన్నాను. నాకు 1,00,000 రూపాయల రుణం వచ్చింది. ఆ 1,00,000 రూపాయల రుణం ద్వారా నేను అగ్రికల్చర్ చేస్తున్నాను. తరువాత నేను ఓన్గా కుట్టు మిషన్ ద్వారా నేను చాలా రుణం పొందాను. తరువాత నేను ఉన్నతి లోన్ తీసుకున్నాను. ఉన్నతి లోన్ 1,00,000 రూపాయలు తీసుకోవటం ద్వారా నేను బుట్టలు కూడా ప్రారంభించాను. తరువాత వాళ్ళ ఆర్థికంగా 10 మందిని పెట్టుకున్నాను. వాళ్ళ ఆర్థికంగా సహాయం కోసం నేను 10 మందిని పెట్టుకొని బుట్టలల్లికల ద్వారా ప్రారంభించాను. తద్వారా నేను లభించినది 40,000 దాకా నేను ఆర్థికంగా సహాయం చేస్తాను. తరువాత నాకు స్త్రీలకు ఏర్పాటు చేసిన ఫ్రీ బస్సుల గురించి కానీ, నేను 1 వీక్ 2 డేస్ ముందు నేను విజయవాడ వచ్చాను. విజయవాడకి దాదాపు 200 ఖర్చు అవుతుంది. ఇప్పుడు స్త్రీలకు ప్రత్యేకంగా ఫ్రీ బస్సుని కేటాయించారు. తరువాత గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వచ్చినాయి.
ఇదివరకు గ్యాస్ లేక చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు సంవత్సరాలకి 3 బండలు ఫ్రీగా వచ్చినాయి. మేము చాలా లాభం పొందుతున్నాము. తర్వాత ఇంటిలో ఇదివరకు ఒక్కలే ఉండి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒకరికే తల్లి వందనం పడేది. అలా కాకుండా ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా వారందరికీ తల్లి వందనం పడుతుంది. మేము చాలా రుణం పొందుతున్నాము. గత ఏడాది ఇప్పుడు ఏడాది కంటే మేము చాలా లాభం పొందుతున్నాము. అలా కాక మా మామగారికి గత ఏడాది 2000 పెన్షను, ఈ సంవత్సరం ఈ ఏడాది మా మామగారికి 4000 పెన్షన్, 3000 పెన్షన్ వస్తుంది. కనుక మేము మా కుటుంబంలో మేము చాలా ఆర్థికంగా లాభం పొందుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నాకు ధన్యవాదాలు. ఎంతమంది పిల్లలు గాయత్రి? ఇద్దరండి. ఇద్దరికి ఏం చదువుతారమ్మా? ఇద్దరు. పాప 8th క్లాస్ అండి, బాబు 4th క్లాస్. ఇద్దరికి డబ్బులు వస్తుందా? ఇద్దరికి తల్లికి వందనం పడిందండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక ఉదాహరణ. గాయత్రి అందరికీ స్ఫూర్తి కావాలి. ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి 15,000 బ్యాంకులో ఈవిడ అకౌంట్లో పడింది, తల్లికి వందనం కింద. రెండోది ఆ పిల్లల్ని స్కూలుకు పంపిస్తే పూర్తిగా మధ్యాహ్నం భోజనం పెట్టి స్నాక్ కూడా ఇచ్చి బాగా చదివించే బాధ్యత. ఒకవేళ రెసిడెన్షియల్ స్కూల్లో చేరిస్తే 100% ఖర్చులు పెట్టి చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నాం. వాళ్ళ మామకి 4,000 రూపాయలు చొప్పున 48,000 రూపాయలు సంవత్సరానికి పెన్షన్ వస్తుంది. ఇవి కాకుండా ఆ అమ్మాయి ఇప్పుడే చెప్పింది, స్త్రీశక్తి ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా ఇప్పుడు ఆడబిడ్డలంతా వచ్చారు. ఒకప్పుడు బస్ ఎక్కితే డబ్బులు పే చేయాల్సి వచ్చేది, జోబీ ఖాళీ అయ్యేది. ఇప్పుడు ఆడబిడ్డలకు మాత్రం స్వేచ్ఛగా ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం స్త్రీశక్తి కింద ఏర్పాటు చేశాం. అది మీ యొక్క ఆర్థిక విధానాన్ని బట్టి, వెసులుబాటుని బట్టి దేవాలయానికి పోవాలంటే దేవాలయానికి పోవచ్చు, అమ్మగారింటికి పోవాలంటే అమ్మగారింటికి పోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కడ నచ్చిన ఫ్రెండ్ ఉంటే వాళ్ళ ఇంటికి కూడా పోయి చూసుకొని మళ్ళా రావచ్చు. ఎక్కడికి పోయినా ఉచిత ప్రయాణం. రెండోది, మీ అందరికి కూడా ఇంకొక పక్కన 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం. 3-4 నెలలకు ఒకసారి దానికి అయ్యే డబ్బులంతా కూడా బ్యాంకులో వేస్తున్నాం. ఆ ఖర్చు కూడా తగ్గింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ ఆ అమ్మాయి డాక్రా సంఘంలో మెంబర్. డాక్రా సంఘంలో ఒక మెంబర్గా ఉండి పైకి రావడానికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంది. డబ్బులు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీ కానీ చేయూతం తీసుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఆడబిడ్డలపై నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. పోయిన సంవత్సరం 1,40,000 మంది చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారు. అంటే ఆ ఊరిలో ఉండే వనరులు ఉపయోగించుకొని వాళ్ళు వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ సంవత్సరం చూస్తే 5 లక్షల మందికి ప్లాన్ చేశాం. రాబోయే రోజుల్లో 10 లక్షల సంఘాలు మన దగ్గర ఉన్నాయి. ఈ 10 లక్షల సంఘాల్లో కనీసం 2-3 లక్షల మంది, అంటే 20-30 లక్షల కుటుంబాలు ఆర్థికవేత్తగా తయారు చేయడం, వాళ్ళకు ఆదాయాన్ని పెంచే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇది కానీ జయప్రదమైతే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలు, డాక్రా సంఘాలు ఆదర్శంగా ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక ముందడుగు. ఇది ఇలాంటి గాయత్రి లాంటి వాళ్ళంతా కూడా ఏం చదువుకున్నామా? నువ్వు 10వ తరగతే, PhD కాదు, IIT కాదు, 10th క్లాస్. కావాల్సిన నిరంతరం నేర్చుకోవాలనే ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఉంటే ఏదైనా సాధ్యం. గట్టిగా అమ్మాయి సక్సెస్ కోసం పనిచేసింది కాబట్టి గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. ఇలాంటి వాళ్ళు అభినందించాలి. గుడ్ లక్. ధన్యవాదాలండి. తర్వాత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వివిధ సంస్థలతో MOU కార్యక్రమం. ముందుగా సవర కళా కామన్ ఫెసిలిటీ సెంటర్ వేదిక మీదకు రావాల్సిందిగా ప్రాజెక్ట్ ఆఫీసర్ ITDA సీతన్నపేట శ్రీ స్వప్నిల్ IAS గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారితో చీఫ్ కన్సల్టెంట్ APITCO విజయవాడ M శ్రీనివాసరావు గారు ఒప్పందం చేసుకోబోతున్నారు. దీనివల్ల 300 మంది లబ్ధి పొందుతారు. సీతంపేట గిరిజన సవర కళాకారులకు కళా ప్రోత్సాహం కోసం
సామర్థ్య పెంపు కోసం డిజైన్ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, బ్రాండింగ్, మార్కెట్ మరియు స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడం కోసం చేసుకుంటున్నటువంటి ఒప్పంద కార్యక్రమం. దీనివల్ల 300 మంది లబ్ధి పొందుతారు. తర్వాత గిరిజన గ్రామాలకు కార్పొరేట్ ఆరోగ్య సేవల అనుసంధానం ద్వారా బహుళ ప్రత్యేక వైద్య సేవలు. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ సీతంపేట శ్రీ స్వప్నిల్ ఐఏఎస్ కానీ రావాల్సిందిగా కోరుతున్నాం. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తర్వాత పార్వతీపురం గిరిజన రైతులలో పైనాపిల్ మదర్ బ్లాక్ ఏర్పాటు, అలాగే అమృత రకం పైనాపిల్ సాగు మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహం. పార్వతీపురం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఈ వైశాలి గారు, అలాగే వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ అగ్రికల్చరల్ యూనివర్సిటీ డాక్టర్ పివి సత్యనారాయణ గారు ఒప్పందం చేసుకుంటూ ఉన్నారు. తర్వాత పాడేరు కృత్రిమ మేధస్సు శిక్షణ. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన యువత కోసం ఆరోహణ్ నివాస ఆధారిత ఏఐ ఇంజనీరింగ్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి సహకార వ్యవస్థను ఏర్పాటు చేయడం. ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ భార్గవి గారు, జనరల్ మేనేజర్ డేటా ప్రో కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కిషోర్ వర్మ గారితో ఒప్పందం చేసుకుంటున్నారు. 300 మంది లబ్ధి పొందుతారు. పరిశ్రమలకు స్థిరమైన ఏఐ అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నిపుణులను తయారు చేయడం కోసం ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం ద్వారా ఇంజనీరింగ్ ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేయడం అనే లక్ష్యంతో ఎంఓయూ చేసుకుంటూ ఉన్నారు. తర్వాత పాడేరు కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్ కొత్త కాఫీ విస్తరణ ఎంఓయూ కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఎస్ భార్గవి గారు, అలాగే డిప్యూటీ డైరెక్టర్ కాఫీ బోర్డ్ బెంగళూరు మురళీధర్ గారు ఈ ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో కాఫీ సాగు ప్రోత్సాహం అలాగే విస్తరణకు ఐటీడీఏకు సాంకేతిక సహాయం, సామర్థ్య పెంపును అందించడం, కాఫీ నాణ్యతను మెరుగుపరచడం, అలాగే పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, గిరిజన ప్రాంతాల్లో కాఫీ సాగును విస్తరించడం అనేదే ఈ ఒప్పంద కార్యక్రమం. తర్వాత రంపచోడవరం నైపుణ్యాభివృద్ధి మాడేరు మిల్లి వైటీసీలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు. దీనివల్ల 300 మంది లబ్ధి పొందుతారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ రంపచోడవరం ప్రశాంత్ కుమార్ గారు, అలాగే కొల్లి సుబ్బారెడ్డి గారి మధ్య ఎంఓయూ జరుగుతూ ఉంది. గిరిజన యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణను అందించడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన కోర్సుల ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం. తర్వాత రంపచోడవరం ఫ్లోటింగ్ జెట్టీలు, పడవలు, పర్యాటక మరియు సాహస క్రీడల నిర్వహణ. తర్వాత చింతూరు హనీ కల్టివేషన్ అండ్ బీ కీపింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కాటన్ వీవింగ్ ట్రైనింగ్ ఫర్ ట్రైబల్ ఉమెన్, ప్రొడక్షన్ అండ్ వేర్ ఎడిషన్ ఆఫ్ ఫామ్ జాగరీ, తాటి బెల్లం తయారీకి సంబంధించి ఈ 3 అంశాలకు సంబంధించి ఒప్పంద కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సమక్షంలో జరుగుతూ ఉంది.
తర్వాత శ్రీశైలం వాళ్ళు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనియర్షిప్ అలాగే తర్వాత శ్రీశైలం స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ అలాగే తర్వాత శ్రీశైలంకు సంబంధించినటువంటి వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అలాగే ప్రొవైడింగ్ హౌసింగ్ అండ్ లైవ్లీహుడ్ టు పీవీటీజీఎస్ అంటే చెంచుల కోసం ఐటీడీఏ శ్రీశైలం వారు ఒప్పంద కార్యక్రమం చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ప్రొవైడింగ్ లైవ్లీహుడ్ ప్రమోషన్ త్రూ మిల్లింగ్ యానిమల్స్ గోడ్స్ ఫిష్ అలాగే విత్ సపోర్ట్ ఆఫ్ నాబార్డ్. తర్వాత నెల్లూరుకు సంబంధించిన వారు రావాల్సిందిగా కోరుకుంటాం. తర్వాత ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. హనీ కల్టివేషన్ అండ్ బీకింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, హనీ కల్టివేషన్ అండ్ బీ కీపింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అలాగే ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫార్మర్ ట్రాకబిలిటీ సిస్టమ్ ఫర్ ట్రైబల్ కాఫీ గ్రోవర్స్ ఇన్ పాడేరు ఏజెన్సీ ఆఫ్ అల్లూరి సీతారామరాజు. తర్వాత జీసీసీ వారి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఒప్పంద కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. గిరిజన కాఫీ రైతుల కోసం జరుగుతున్నటువంటి ఒప్పంద కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంత గిరిజన కాఫీ రైతుల కోసం జరుగుతున్న కార్యక్రమం. దీని ద్వారా 100 మంది లబ్ధి పొందుతారు. తర్వాత ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఒప్పంద కార్యక్రమం ఐఐటి మద్రాస్ వారి కార్యక్రమంలో తర్వాత చివరిగా ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఒప్పంద కార్యక్రమం. ఇందులో ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్